హలో గైస్, వెల్కమ్ టు సమోసా టాకీస్. ప్రీవియస్గా మేము చేసిన వీడియో దే కాంట్రిబ్యూటెడ్ దేర్ ఎడ్యుకేషన్ ఫర్ ఫిలిమ్స్ అనగా తెలుగు ఇండస్ట్రీలో ఫిలిం స్టడీస్ చేసిన వారి గురించి కవర్ చేశాం. ఈ వీడియోకి మీ నుంచి మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఇప్పుడు ఈ వీడియోకి పార్ట్ 2 చేస్తున్నాం. మీరు ఈ వీడియో చూడకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే చూసేయండి. ప్రీవియస్ వీడియోలో మేము చెప్పినట్లుగా తమిళ ఇండస్ట్రీలో ఇంకా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిలిం స్టడీస్ చేసి వచ్చిన వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు. ఇప్పుడు ఈ వీడియోలో తమిళ ఇండస్ట్రీ నుండి ఫిలిం స్టడీస్ చేసిన యాక్టర్స్ ఇంకా ఫిలిం మేకర్స్ గురించి తెలుసుకుందాం. మొదటగా మన సూపర్ స్టార్ రజనీకాంత్ దగ్గర నుండి మొదలు పెడదాం. ఆయన ఎంజీఆర్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్లో డిప్లొమా చేశారు. ఇలానే మనందరికీ ఎప్పటి నుండో పరిచయం ఉన్న వ్యక్తి విజయ్ తలపతి. విజయ్ చెన్నైలోని లోయోలా కాలేజ్లో విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేశారు. ఆ తర్వాతే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. ఇలానే మరొక యాక్టర్ విశాల్ సినిమాలకి మన తెలుగులో కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. విశాల్ కూడా తన డిగ్రీని విజువల్ కమ్యూనికేషన్లో చేశారు. దాని తర్వాతే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. ఇలానే మరొక యాక్టర్ జయం రవి. తెలుగులో నితిన్ చేసిన జయం మూవీని తమిళ్లో జయం రవిని హీరోగా పెట్టి రీమేక్ చేశారు. ఆ సినిమా నుంచి ఆయనకి సూపర్ పాపులారిటీ వచ్చింది. జయం రవి కూడా ఆయన డిగ్రీని విజువల్ కమ్యూనికేషన్లో చేశారు. ఆ తర్వాతే సినిమాల్లోకి వచ్చారు. ఇలానే మనందరికీ తెలిసిన మరొక యాక్టర్ సింబు సినిమాలు ఇక్కడ కూడా చాలా పాపులర్. అయినా నా చిట్టి ప్రేమ సాంగ్ ఇక్కడ ఎంత పాపులారిటీ సంపాదించిందో మనందరికీ తెలుసు. సింబు కూడా ఆయన డిగ్రీని విజువల్ కమ్యూనికేషన్లో చేశారు. ఇలానే మరొక యాక్టర్ అశోక్ సెల్వన్. ఆయన సినిమాలు కొన్ని తెలుగులో డబ్ అవ్వడంతో మీలో కొంతమందికి ఆయన పరిచయం ఉండే ఉంటారు. అశోక్ కూడా సినిమాల్లోకి రాకముందు విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేశారు. అలానే కేవలం తమిళ సినిమాల్లోనే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా ఎన్నో క్యారెక్టర్ రోల్స్ ప్లే చేసిన యాక్టర్ నాజర్. ఆయన కూడా ఎంజీఆర్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యారు. జైలర్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న డైరెక్టర్ నెల్సన్ కూడా ఆయన డిగ్రీని విజువల్ కమ్యూనికేషన్లో చేశారు. ఇలానే ఇంకొక డైరెక్టర్ విష్ణువర్ధన్. ఆయన తెలుగులో చేసిన ఒకే ఒక్క మూవీ పవన్ కళ్యాణ్ హీరోగా 2011లో రిలీజ్ అయిన పంజా మూవీ. ఆయన కూడా ఆయన డిగ్రీని విజువల్ కమ్యూనికేషన్లో చేశారు. అలానే మరొక యాక్టర్ హరీష్ హీరోగా చేసిన పార్కింగ్ మూవీకి తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. హరీష్ కూడా చెన్నైలోని అన్నమలై యూనివర్సిటీలో విజువల్ కమ్యూనికేషన్ డిగ్రీ చేశారు. దట్స్ ఇట్ గైస్. మేము ఇంకెవరినన్నా మిస్ చేసి ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోలో మీరు ఎక్కువగా విజువల్ కమ్యూనికేషన్ కోర్స్ గురించి వినే ఉంటారు. తమిళనాడులో చాలామంది సినిమాల్లోకి రావాలనుకునే వాళ్ళు వేరే డిగ్రీలు చదివి టైం వేస్ట్ చేసుకోకుండా ఈ కోర్స్ చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణా యూనివర్సిటీ లాంటి కొన్ని యూనివర్సిటీస్లో ఈ కోర్స్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ బట్టి మేము పార్ట్ 3 బాలీవుడ్ యాక్టర్స్ గురించి కూడా చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సమోసా టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.